ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర ఒక 50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు, డెడికేట్ చేయబోతున్నారు. అది జరుగుతుంది. అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్, యూనివర్సిటీస్, ఇప్పటికే 4-5 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం. పోలవరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పోలవరం 20కే పూర్తయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 19లో గెలుచుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. దానివల్ల రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామ్ వాల్ దెబ్బతినడం, ఈ రోజు ఆ డయాఫామ్ వాల్ అంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం, అనేక సమస్యలు తీసుకొచ్చింది. అయినా కూడా కేంద్రం 12,000 కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి 2027 మిడ్ లో గాని, అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో గాని, ఈ ఇయర్ ఎండ్కి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క పోలవరం రాష్ట్ర రైతాంగానికి గేమ్ చేంజర్. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అనంతపూర్లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను. అనంతపూర్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది, నేషనల్ హైవే ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 45 మినిట్స్ నుంచి 1 అవర్ అయితే నేరుగా అనంతపురం జిల్లాకు వస్తారు. ఇప్పుడు హిందూపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా. అలాంటిది నేను ఆలోచిస్తే నీళ్లు లేవు. నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లా వస్తామని అడిగారు. నేను సవాలుగా తీసుకుని 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్లీ ప్రాజెక్టు పూర్తి చేసి నేనే పోయి ఫస్ట్ కార్ రిలీజ్ చేశామంటే ఇవన్నీ 4-5 సంవత్సరాల్లో సాధ్యమైనాయి. రాయలసీమలో ఈ రోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది. బచావత్ అవార్డులో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కుంది. మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు. నగరి, గాలేరు, తెలుగు గంగ, అంద్రి, నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు. కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. అది చేస్తున్నాం. మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే 3,850 కోట్ల రూపాయల ఖర్చుతో 740 కిలోమీటర్లు కెనాల్ అంతా వెడల్పు చేసి 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం. అసాధ్యమన్నారు, సాధ్యం చేశాం. 100 days చేయగలిగాం. అలాంటి ఫోకస్ అప్రోచ్ తీసుకుని ముందుకు పోతున్నాం. కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతాయి.